కొనసాగించిన టీమిండియా చివరిదైన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. శుభ్మన్ గిల్ 112 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 78 పరుగులతో చెలరేగడంతో మొదట భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. కోహ్లీ అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్ల ధాటికి 34.2 ఓవర్లలోనే 214 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది. గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. భారత జట్టు ఇంగ్లాండ్తో T20 సిరీస్ను 4-1తో గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను బాగానే ఆరంభించింది. ఓపెనర్ డకెట్ 34 రన్నులు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. హర్షదీప్ బౌలింగ్లో వరుసగా 4 బౌండరీలు కొట్టాడు. దీంతో 6 ఓవర్లలో 60 రన్నులతో 0 వికెట్తో ఇంగ్లాండ్ బలంగా కనిపించింది. కానీ డకెట్ త్వరగానే పెవిలియన్ చేరాడు. 7వ ఓవర్లో అతన్ని అవుట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ పతనాన్ని ఆరంభించిన హర్షదీప్ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ సాల్ట్ను అవుట్ చేశాడు. కానీ రూట్ తోడుగా బాంటన్ ఇన్నింగ్స్ను నడిపించడంతో 17 ఓవర్లలో 123 రన్నులకు 2 వికెట్లతో ఇంగ్లాండ్ రేస్లో కొనసాగింది. కానీ ఒక్కసారి ఈ భాగస్వామ్యం వెళ్ళిపోయాక ఆ జట్టు ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. బాంటన్కు కుల్దీప్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఛేదన గతి తప్పింది. కాసేపటికే రూట్ను అక్షర్ బౌల్డ్ చేయగా హర్షిత్ రాణా తన వరుస ఓవర్లలో బట్లర్, బ్రూక్లను అవుట్ చేశాడు. నిలకడగా ఆడలేకపోయిన లివింగ్స్టన్ చివరికి సుందర్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. 174 రన్నులకు 7 వికెట్లతో 30 ఓవర్లకే ఇంగ్లాండ్ ఓటమి ఖాయమైపోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అయితే మెరుపులు మెరిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి మ్యాచ్లో బ్యాటింగ్ అనుకూల పిచ్ను భారత్ పూర్తిగా వినియోగించుకుంది. శుభ్మన్ గిల్ ఆటే హైలైట్. అదిరే ఫామ్ను కొనసాగించిన అతడు అలవోకగా షాట్లు ఆడుతూ శతక్ కొట్టేశాడు. టీమిండియా అంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించిందంటే ప్రధాన కారణం శుభ్మన్ గిల్ నెలకొల్పిన కీలక భాగస్వామ్యాలే. కోహ్లీ ఫామ్ను అందుకోగా శ్రేయస్ అయ్యర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ ఇంకా పెద్ద స్కోరే చేయాల్సింది. 400 కూడా చేయొచ్చేమో అనిపించేలా ఆడారు. కానీ ఆఖరిలో ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకొని చకచకా వికెట్లు తీసి కట్టడి చేశారు. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్కు దిగగా గత మ్యాచ్ సెంచరీ హీరో రోహిత్ త్వరగానే నిష్క్రమించాడు. అతడు 2వ ఓవర్లోనే అవుట్ కావడంతో ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యతను గిల్ తీసుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడినప్పటికీ క్రమంగా బ్యాట్ గెలిపించాడు. 8 ఓవర్లలో జట్టు స్కోరు 43 రన్నులకు 1 వికెట్ కాగా గిల్ గేర్ మార్చాడు. చక్కని ఫుట్వర్క్తో బౌలర్లపై ఎదురుదారికి దిగాడు. చకచకా 4లు కొట్టేసిన అతడు అట్కిన్సన్ బౌలింగ్లో లాంగ్ ఆన్లో ముచ్చటైన 6 బాదాడు. రషీద్ బంతిని బౌండరీకి కట్ చేసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కోహ్లీ కూడా నెమ్మదిగా ఆరంభించిన క్రమంగా చక్కని షాట్లతో అలరించాడు. పేసర్లు వుడ్, షకీబ్లను ధాటిగానే ఎదుర్కొన్న లెగ్ స్పిన్నర్ రషీద్ బౌలింగ్లో మాత్రం కోహ్లీ కాస్త ఇబ్బంది పడినట్టు అనిపించింది. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతడి బౌలింగ్లో ఎడ్జ్తో వికెట్ కీపర్కు చిక్కాడు కోహ్లీ. కానీ మరోవైపు అదిరే బ్యాటింగ్ను కొనసాగించిన గిల్ శ్రేయస్తో మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అటాకింగ్ గేమ్ ఆడిన శ్రేయస్ ఎడాపెడా బౌండరీలతో బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. శ్రేయస్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా గిల్ 95 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. 35వ ఓవర్లో 226 రన్నులతో 2 వికెట్లతో టీమిండియా చాలా పెద్ద స్కోర్ పైనే కన్నేసింది. కానీ రషీద్ సూపర్ బౌలింగ్తో ఇంగ్లాండ్ను మ్యాచ్లోకి తెచ్చాడు. గిల్ను బౌల్డ్ చేయడం ద్వారా జోరు మీదున్న భాగస్వామ్యాన్ని విడదీసిన అతడు కాసేపటికే శ్రేయస్ని కూడా వెనక్కి పంపాడు. హార్దిక్ను ఎక్కువసేపు నిల్వనివ్వలేదు. 41వ ఓవర్లో ఓ సూపర్ డెలివరీతో అతన్ని రషీద్ బౌల్ చేశాడు. అప్పటికి భారత్ స్కోర్ 289. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో టీమిండియా ఎక్కువగా పరుగులు చేయలేకపోయింది. ఆఖరికి 9 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ 29 బంతుల్లో 40 రన్నులు చేసి బాగానే రాణించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ మ్యాచ్లు భారత్ టీంకు మంచి బూస్ట్ నిచ్చాయని చెప్పొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహానికి ఇంగ్లాండ్ సిరీస్ను గొప్పగా ఉపయోగించుకుంది టీమిండియా. వన్డే సిరీస్ ముంగిట ఆందోళన రేకెత్తించిన సమస్యలకు పరిష్కారం చిక్కినట్లే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఒక్కొక్కరుగా ఫామ్లోకి వస్తున్నారు. 2వ వన్డేలో రోహిత్ మెరుపు శతకం బాదితే చివరి వన్డేలో కోహ్లీ, రాహుల్ కీలక ఇన్నింగ్స్లో ఆడారు. విరాట్ సాధించింది హాఫ్ సెంచరీనే అయినా అతను చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. తొలి 2 వన్డేల్లో పెద్దగా ఆడే అవకాశం రాని రాహుల్ 3వ మ్యాచ్లో దక్కిన ఛాన్స్ను బాగా వినియోగించుకున్నాడు. వెంటనే వికెట్లు కోల్పోయి స్కోర్ వేగం తగ్గిన ఇన్నింగ్స్కు చక్కటి ముగింపునిచ్చాడు. మరోవైపు గాయంతో బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంతో నిరాశ చెందిన అభిమానులకు అతడి
స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ చక్కటి ప్రదర్శనతో ఉత్సాహాన్నిచ్చాడు. షమి స్థానంలో చివరి వన్డే ఆడిన హర్ష్దీప్ సైతం సత్తా చాటడం శుభసూచకం. స్పిన్నర్లందరూ కూడా ఆకట్టుకోవడం దుబాయ్లో స్పిన్ వికెట్లపై మ్యాచ్లు ఆడబోతున్న భారత్కు కలిసొచ్చే విషయమే.